మిగతా ప్రపంచానికి నూతన సంవత్సరం అంటే జనవరి 1. కానీ కొన్ని దేశాలు వాటి ఆచారాలకు అనుగుణంగా వేర్వేరు తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. అలాగే తెలుగువారికి కొత్త సంవత్సరం అంటే ఉగాది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన తొలి రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటున్నామని చెబుతారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని చెబుతారు. శ్రీమహావిష్ణువు మత్సావతారం ధరించి వేదాలను తస్కరించిన సోమకుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ ప్రతీతి. అలాగే చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటారు. అంతేగాకుండా వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజునుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సుల ఉగాడి పండుగను జరుపుకుంటారు. అయితే హిందువులు జరుపుకునే పండగల్లో చాలా వరకు ఒక్కో పండగకు ఒక్కో దేవుడిని ఆరాధిస్తారు. వినాయక చవితికి వినాయకుడు, దసరాకు అమ్మవారు, మహాశివరాత్రికి శివుడు ఇలా. మరి ఉగాది పండగకు ఏ దేవుడిని పూజించాలి? పండగనాడు పాటించాల్సిన నియమాలేంటి? ఉగాది పచ్చడిని ఏ సమయంలో తినాలి? అనే వాటి గురించి పండితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.